రికవరీ చేయడం జరిగింది. ఒకటి గారా పోలీస్ స్టేషన్కి సంబంధించి టోటల్గా మనకి 3 కేసెస్లో ప్రాపర్టీ రికవరీ అయింది. ఇందులో గోల్డ్ వచ్చి 85 గ్రామ్స్ గోల్డ్ ఒకటి, అది ఫుల్ రికవరీ అయింది. సిల్వర్ వచ్చేసి 52.5 తులాస్, అది కూడా మనకి ఫుల్గా రికవరీ అయింది. క్యాష్ వచ్చి 25,000 లాస్ అయింది, అది రికవరీ అవ్వలేదు. సో దీనికి సంబంధించి 3 కేసెస్లో ముద్దాయి వచ్చి నాగరాజు అని చెప్పి ఆయనకి 32 ఇయర్స్. నేను మనకి గారా లిమిట్స్లో తర్వాత అతను పొలాకి లిమిట్స్లో కూడా పాత అఫెన్సెస్ చేసి ఉన్నాను. సో దీంట్లో కంప్లీట్గా మనకి సిఐ శ్రీకాకుళం పైడర్ నాయుడు అండ్ ఎస్ఐ గారా జనార్దన్ గారు అండ్ సిసిఎస్ ఎస్ఐ కపూర్ అండ్ మన స్టాఫ్ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. అలానే సెకండ్ మనకి లావేరు పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసులో టోటల్గా 16.5 తులాస్ గోల్డ్ లాస్ జరిగింది. సో అది కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది. ఇందులో మనకి 17,000 రూపీస్ క్యాష్ కూడా లాస్ ఉంది, కానీ అది రికవరీ అవ్వలేదు. సో టోటల్గా 2 కేసెస్. సార్, జిల్లాలో ఎక్కువగా దొంగతనాలు ఎక్కువగా నడుస్తున్నాయి సార్. ఓవరాల్గా బైక్స్ పై విజయవాడ కానీ రోడ్లపై మహిళలు కూడా ఇలా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళపైన అండ్ లోకల్గా గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అండ్ ఒడిశాకు సంబంధించి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి సో వాటి స్పెసిఫిక్ టీమ్స్ని పెట్టి పంపించామని, బికాస్ వాటిలో మనకి రూల్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో టీమ్స్ని పికప్ చేసి అది రికవరీ చేయాలి. ఇది కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చి చేసిన అఫెన్సెస్ కొన్ని ఉన్నాయి, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ గ్యాంగ్స్ కావచ్చు. ఇక్కడ 2023లో కొన్ని అఫెన్సెస్ ఇక్కడ చేశారు. 24 మార్చ్లో కూడా 2 అఫెన్సెస్ చేశారు. అవి కూడా మనకు ఐడెంటిఫై ఉన్నాయి కాబట్టి 100% టీమ్స్ని పంపిస్తున్నాం అక్కడికి. అది తొందరలోనే డిటెక్ట్ అవుతాయి. సార్, ఈ శాండీకి సంబంధించి రెగ్యులర్గా ఇష్యూ